రైట్ విజయవాడ చూసేద్దాం అనుకునేటోళ్లకు ముఖ్య గమనిక మీ ప్రయాణాలు ఓ 2 రోజులు వాయిదా వేసుకుంటే మీకే మంచిది బేస్తారం తర్వాత పోతే ఇంకా మంచిది ఎందుకంటారా కృష్ణా నది తీరంలా పసుపు అలలు పోటెత్తుతున్నాయి నగరమంతా పసుపు గాలి పసుపు ఎండగొడుతుంది రేపు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది ఎల్లుండి కూడా కొంత ప్రభావం ఉండొచ్చు అసలు విషయం అర్థం కావాలంటే ఓవర్ టు విజయవాడ మహానాడు రెండో నాడు రామన్న జయంతి పండగ చేసుకొని మీటింగ్ ని సురువు చేసిండ్రు అటెంక బాలయ్య బాబు నాయనని యాద్ చేసుకున్నాడు కృష్ణవేణమ్మ మహోత్సవంగా తరంగా ఉయ్యాలలో ఉర్రూతలూగుతూ ఉన్న పోతుగడ్డ భావితరాల వాళ్ళు ఈ యొక్క మానసిక రుగ్మతలకు వాళ్ళకున్న ఈ చదువుల ఒత్తిడి వల్ల చరిత్రను మరిచిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో నాకు ఆ భగవంతుడిచ్చిన వరం ఆయుధం నాన్నగారి వారసుడిగా ఒక నటుడిగా ఆ పాత్రను ప్రపంచంలో ఇప్పటిదాకా ఎవరు చేయలే ఏ కొడుకు తండ్రి పాత్ర చేయలేదు. బాపు గురించి మాట్లాడినాక బావ ఏలువాడిని ఎలుగెత్తి సాటిండు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో ప్రవేశపెట్టి విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చారు. ఇక చంద్రల్ సార్ అయితే డైరెక్ట్ గా బీజేపీకే సూట్ పెట్టిండు. వీళ్ళ డ్రామాలన్నీ మనం చూస్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మిగిలిన వ్యక్తుల్ని పవన్ కళ్యాణ్ అందరినీ ఉపయోగించుకుని మన మీద దాడి చేస్తూ డాడీ అంటే ఆయనను మించి స్పీచ్ దంచిండు లోకేష్ అన్న. 2019లో మన శత్రు జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఆయనకి అంత సీను లేదు. కానీ 2019లో మనకి శత్రు నంబర్ 1 భారతీయ జనతా పార్టీ. ఇక మహానాడు పండగల మల్లోపారి నాయన గొప్పతనం గురించి చెప్పుకొచ్చిండు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఒక్క నల్లమచ్చలేదు. నా వయసు 34 సంవత్సరాలు. ఇప్పటికీ మన ముఖ్యమంత్రి గారి స్పీడ్ నేను అందుకోలేకపోతున్నాను. పార్టీ పండగ కాబట్టి బగ్గనే వచ్చిరు కార్యకర్తలు. వచ్చిన వాళ్ళందరికీ కమ్మటి భోజనాలు పెడుతుర్రు. రేపు ముఖ్యమైన తీర్మానాలు చేస్తారట. విజయసాయిరెడ్డి వెళ్ళి ఢిల్లీకి నా మాటగా చెప్పు. ఆంధ్ర రాష్ట్రం ముమ్మటి కుటుంబం. గతికి మధ్య గొడవలుంటాయి. ఈ అధికారం నాదని కొట్టుకుంటాం. కానీ ఢిల్లీ నుంచి ఎవడో వచ్చి ఆక్రమించాలని ప్రయత్నిస్తే మీకు డిపాజిట్లు కూడా దక్కనివ్వం. మీరు తెచ్చిన నీరు మట్టితోనే మీ పార్టీని భూస్థాపితం చేస్తాం. ఎర్రకోట దగ్గర తెలుగు వాడి సత్తా చూపి